మంచిర్యాల జిల్లాలో వరకట్న వేధింపులకు బలైపోయింది ఓ నవవధువు. పెళ్లైన వారం నుంచే భర్త కుటుంబం టార్చర్ పెట్టడంతో భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హజీపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన శృతికి గత నెల 16న సాయితో వివాహం జరిగింది. అయితే పెళ్లైన దగ్గర నుంచి అధిక కట్నం కావాలని వరుడు వేధింపులు పెట్టేవాడని చెప్తున్నారు మృతురాలి తల్లిదండ్రులు. పెళ్లి సమయంలో కట్నం కింద 8 లక్షల రూపాయలు ఇచ్చామని, ఇంకా 15 లక్షలు కావాలని సాయి వేధింపులు చేసేవాడని చెప్తున్నారు శృతి తండ్రి. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. డాడీ గిట్ల సంగతి బావ గిట్లా నన్ను టార్చర్ చేస్తాడు. నాకు 15 లక్షలు 20 లక్షల కట్టం పోతాడు, నేను చేసుకున్నా, నేను మోసపోయినా అది అని అంటాడు గిట్ల సంగతి. డాడీ అని అన్నాక అయ్యో బిడ్డ నేను వస్తాను, నువ్వైతే బాధపడకు, నేను గిట్ల ఆడులు చెప్తాను బిడ్డ, ఒక 5-10 నిమిషాలలో వస్తాను అన్న. వెంటనే వచ్చినా నేను నమ్మలేదు. పిండాడు పక్కకు వచ్చిన వెంటనే వచ్చిన తర్వాత వచ్చినాక మాట్లాడినా ఏంది సార్ ఏంది అని అంటే, ఆవు నిజమే నీ బిడ్డ తగ్గి బతకాలి, నాకు 15-20 లక్షలు పోసాకనే నేను 15-20 లక్షలు పోతురు, నాకు నేను ఇలా చేసుకొని మోసపోయినా తగ్గి బతకాలి, ఇట్టుండాలి అట్టుండాలంటే సరేనా నీకు 15 లక్షలు అంటే నాకు కూడా కావాలి. ఇప్పుడు నువ్వు అటు ఇంకా ఇప్పుడు నీ పెద్దాళ్ళకి ప్లాట్ ఇచ్చినావు, నా పెద్దాళ్ళకి ఇంటి ముంగడు ప్లాట్ ఇచ్చిన 3 లక్షల రూపాయలు కట్నం ఇచ్చేది ఉంటే నువ్వు ప్లాట్ ఇచ్చినావు, నువ్వు నాకేమిస్తావు, నాకు కూడా కావాలి, నాకు అప్పుడు తెలియదు నువ్వు ప్లాట్ ఇచ్చినట్టుగా ఇది అని చెప్పి నాన్న టార్చర్ చేస్తావు. నువ్వు ఎట్లా తీసుకుపోతావు, ఏ రకంగా తీసుకుపోతావు అని చెప్పి విపరీతమైన లొల్లి చేశారు. లొల్లి చేసినాక నేను ఏం చేసిన అంటే, అయ్యో నేను రేపు అభిషేకం ఉన్నది బిడ్డ గుడికాడ, నేను గుడికాడికి పోయేస్తాం, మరి పొద్దుగాల వస్తా బిడ్డ మంచి ఉండులేనన్న. ఉండులేనంటే కథ వచ్చింది, ఉరిపెట్టింది, అన్ని కమిలిపోయినా బిడ్డకు చూసిందో లేదో, ఆడే ఉరిపెట్టి చంపిండు. నేను సైకోన్ అన్నాడు, నిన్న పొద్దుకే అన్నాడు, నువ్వు తీసుకుపోతానంటే నేను సైకోను, నేను ఏం చేస్తున్నా తెలియదు అని అన్నాడు. బెదిరించిండు, నేను సైకోన్ రా, నేను ఏం చేసేది తెలియదు, నువ్వు ఎట్లా తీసుకుపోతావు అని అన్నాడు. అని నన్ను మా భార్యను అవునే నువ్వు ఎట్లా వచ్చినవే ఏంటి అని చెప్పి లొల్లి. అంతకుముందు వరపూజ అయినాక దసరా అప్పుడే నా బిడ్డను తీసుకొని షాపింగ్ కానీ తీసుకుపోయాడు. అయ్యో ఈ రాత్రి దాకా పోతా అంటే నేను చేసుకున్నట్టు నేను ఏమైనా చెప్తానే, నేను సైకోను, నా గురించి మీకు తెలియదు అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతా అంటే సరే పోనీ